కప్ప తెలివితేటలు. ఒకానొక అడవిలో సాధు జంతువులు మాత్రమే ఉండేవి. అవి అన్నీ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించేవి. ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నీ పాలు పంచుకునేవి. సంతోషకరమైన విషయం అయితే ఎగిరి గంతులు వేసేవి. అలాంటి అడవిలోకి ఒకనాడు కొత్తగా ఒక పులి, ఒక సింహం వచ్చి చేరాయి. వాటి రాకను గమనించిన జంతువులైతే భయంతో అక్కడి నుండి పరుగులు తీశాయి. ఆ జంతువులను చూసి తమకిక ఆహారానికి లోటే ఉండదని, తమ పంట పండిందని పులి, సింహం చాలా ముచ్చటపడ్డాయి. అయితే కొద్దిసేపటికే ఆ అడవికి రాజుగా ఎవరుండాలన్న విషయంలో ఆ రెండింటి మధ్య వాదన మొదలైంది. నేను మృగరాజును, కాబట్టి ఈ అడవికి నేనే రాజునవ్వాలి అంది సింహం. నేను పులిరాజును, కనుక ఈ అడవికి రాజయ్యే అర్హత నాకే ఉంది అని సమాధానం ఇచ్చింది పులి. వాటి మధ్య మొదలైన వాదన కాస్త గొడవగా మారింది. కాస్త దూరంలో గుంపుగా చేరిన జంతువులన్నీ పులి, సింహం పడుతున్న గొడవను చూసి ఎవరు రాజైతేనే తమకు మాత్రం దినదిన గండమేనని కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఇదంతా గమనిస్తున్న ఒక చిన్న కప్ప జంతువుల పరిస్థితిని చూసి జాలిపడింది. అలాంటి వాటికి మేలు చేస్తేనే జన్మ ధన్యమవుతుందని అనుకుంది. ధైర్యంగా అది గెంతుకుంటూ వెళ్లి సింహానికి, పులికి మధ్య చేరి ఇలా అన్నది. మీ వాదన విన్నాను. పందెం వేసుకుని ఎవరి విజయతో తేల్చుకోండి. గెలిచిన వారే రాజవుతారు. రాజు తినగా మిగిలింది ఏదైనా ఉంటే అది రెండో వాడు తినాలి. అంతేగాని సమ ఉజ్జీ గల మీరిద్దరూ గొడవ పడడం దేనికి? పులి, సింహానికి కప్ప ఇచ్చిన సలహా నచ్చింది. పందెం ఏమిటో నిర్ణయించే బాధ్యతను కూడా దానికే అప్పగించాయి. అయితే జాగ్రత్తగా వినండి. మీ ఇద్దరిలో ముందుగా ఎవరు నన్ను ముట్టుకుంటారో వారే విజేత అని వేగంగా గెంతుకుంటూ వెళ్లిపోయింది. పులి, సింహాలు ఎవరికి వారుగా ఆ అడవికి తామే రాజు కావాలన్న లక్ష్యంతో దాని వెనకే వేగంగా పరుగు తీశాయి. తెలివిగల కప్ప తిన్నగా అడవిలో ఊబి ఉండే ప్రాంతం వైపు వెళ్లసాగింది. పులికి, సింహానికి అడవి కొత్త కదా. కప్పను పట్టుకోవాలన్న ధ్యాసలోనే అవి పరిగెడుతూ వెళ్లి ఊబిలో చిక్కుకున్నాయి. జంతువులన్నీ చూస్తుండగానే అవి రెండు ఊబిలో నెమ్మదిగా కూరుకుపోసాగాయి. తమకు వచ్చిన పెద్ద ఆపదను తప్పించిన చిన్న కప్పకు జంతువులన్నీ ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ అడవంతా మునిపటిలా సంతోషంతో నిండిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే చిన్నపాటి తెలివితో పెద్ద ఆపద నుండి కూడా గట్టెక్కవచ్చు.